నందిపేట మండలంలోని కౌల్పూర్ సన్నిధానంలో అయ్యప్పలతో మహాయాగం వైభవంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున వేద పండితులు, అఘోరాలు, సాధు సంతులు, అయ్యప్ప భక్తులు హాజరై మహాపడి పూజ కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్ పరిధిలో గురువారం ఎన్నికలు ప్రారంభమైనట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయని వివరించారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన అనంతరం ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహించిన తీరును ఆమెకు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల వారి నుంచి సదస్సుకు వచ్చిన స్పందన, పెట్టుబడుల గురించి వివరించారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹110 తగ్గి ₹1,30,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹100 పత్రమై ₹19,350 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర ₹2,000 పెరిగి ₹2,09,000గా ఉంది. అస్సాం పూర్తిగా ఉన్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. తెలంగాణలో గత 10 నెలల్లో 1,40,947 రేషన్ కార్డులు రద్దయినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. అనర్హులు, నకిలీ కార్డుల ఏరివేత, వలసలు, వ్యక్తుల మరణాల వంటి కారణాలతో ఈ కార్డులు రద్దు చేసినట్లు తెలిపింది. ఈ కేవైసీ లేదా ఆధార్ వెరిఫికేషన్ కాలేదన్న కారణంతో ఒక్క కార్డు కూడా రద్దు కాలేదని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 56.60 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 88.37 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. సాలూరా మండలం జాడి జమల్పూర్ గ్రామంలో 2 పేషెంట్లు అంబులెన్స్ లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు స్వయంగా వచ్చి ఓటు వేయడానికి సహకరించారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జంగం గంగాధర్ సిరికొండ గ్రామ సర్పంచ్గా గెలిపించాలని మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు.